ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అలెంబిక్ ఫార్మా కంపెనీ అరాచకంతో జూలూరు అఖిలేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓంకార్ నగర్ లో తన రూమ్ లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకున్నాడు అఖిలేష్. ఇక ఎంతకు ఫోన్ లో అఖిలేష్ రెస్పాండ్ కాకపోవడంతో అతని మేనమామ రూమ్ దగ్గరికి వచ్చి చూడగా అఖిలేష్ ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగా పోలీసులు బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగులు యూనియన్ నాయకులతో కలిసి యువకుడి మృతదేహంతో ఆందోళన చేపట్టారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ అలెంబిక్ ఫార్మా కంపెనీలో గత 3 ఏళ్లుగా మెడికల్ రిప్రజెంటేటివ్ గా అఖిలేష్ పనిచేస్తున్నాడని, గత సంవత్సరం నుంచి ఆదాయం తీసుకురావాలని అధికారులు వేధించారని, వారి టార్చర్ భరించలేకే అఖిలేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కంపెనీ అధికారులు అతని కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. పోరాటం ఆగదు. స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. కానీ పోలీసులు మటుకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు. ఆ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పనని ఆ యాజమాన్యాన్ని పిలిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పనని మేము కోరుకుంటున్నాము. స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. కానీ పోలీసులు మటుకు ఇంతవరకు అఖిలేష్ అల్లుడవుతాడు. ఒక 3 years నుంచి అలెంబిక్ కంపెనీలో జాయిన్ అయినాడు. 2 years బాగానే ఉన్నాడు. 1 year నుంచి కొంచెం ప్రెజర్ పెడుతున్నా మాకు చెప్పడం జరిగింది. లాస్ట్ 3 months బ్యాక్ అయితే ఢిల్లీకి వెళ్ళిండు న్యూ కంపెనీ కోసం అని. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 days ఉన్నాడు. ట్రైనింగ్ 10 days అయితే 5 days ఉన్నాడు. 5 days తర్వాత నాకు ఫోన్ చేసాడు. మామకి ఇట్లా ప్రెజర్ పెట్టారు మామ, పాత కంపెనీ వాళ్ళు మళ్ళీ పిలిపిస్తున్నారు, మళ్ళీ ట్రైన్ టికెట్ కూడా వాళ్ళు, ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే వేస్తున్నారు అంటే సరే రమ్మని చెప్పినాను. నేను కూడా వచ్చిన తర్వాత 1 month బాగానే చేసుకున్నాడు. మళ్ళీ వాడికి ఏదో కొత్త కంపెనీలో కొంచెం మంచి ఆఫర్ వస్తే వాడికి వెళ్దామని మళ్ళీ రిజెక్షన్ పెట్టిండు. కానీ పాత కంపెనీ వాళ్ళు రిజెక్షన్ అనేది అచీవ్ చేయట్లేదు. వాళ్ళు దాన్ని హోల్డ్లో పెట్టేసి వాడి మీద విపరీతమైన ప్రెజర్ పెడుతున్నారు సార్. ప్రెజర్ వల్ల వాడు మానసికంగా మొన్న రీసెంట్గా నిన్న కూడా ఈరోజు జాయినింగ్ ఉండే కొత్త కంపెనీలో. నిన్న మాట్లాడారంట వాళ్ళ మేనేజర్తోని. వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే వాళ్ళకి ఏదో నెలకి కంపెన్సేషన్ కింద వాళ్ళు టార్గెట్ రీచ్ కావాలంట. ఆ రీచెస్ కాకపోవడం వల్ల వీళ్ళ కంపెనీ మొత్తానికి వీళ్ళ మీద ఆ అమౌంట్ మొత్తం వీళ్ళ మీద దొబ్బిండంట. ఆ అమౌంట్ అన్నా కట్టు, లేకపోతే నాకు చచ్చినట్టు ఇళ్ళనన్నా పని చేయి, ఎక్కడికి పోనిచ్చేది లేదు, నీ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం ఆఫీస్కి చేసేది లేదు మాట్లాడినారు. అట్లా చేసిన తర్వాత వాడు ఒక 1/2 hour మాట్లాడాను. కాల్ రికార్డింగ్ కూడా ఉంది. అది చూసిన తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడు సార్. దాంతో ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్ అఖిలేష్ మరణానికి కారణమైన యాజమాన్యం ఏవైతుందో కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే పోలీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అని చెప్పంటే ఈ రోజున కార్పొరేట్ కంపెనీలు మెడికల్ కంపెనీ ఇష్యూస్ మీద ఎప్పుడైతే ముందుకొచ్చాయో ఆ కంపెనీలు మొత్తం అనేక రూపాలలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ని వేధిస్తూ ఉన్నాయి. గతంలో కూడా అనేక సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చాయి. ఈ సమస్యల మీద ప్రభుత్వానికి అనేక రూపాల్లో కూడా నివేదికలు అందజేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం ఫలితంగా ఈరోజు కార్పొరేట్ మెడికల్ యాజమాన్యాలు ఏవైతున్నాయో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేసిన మెడిసిన్స్ ఉన్నాయో అవన్నీ మార్కెట్లోకి వెలుగులోకి రావాలి. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళ డాక్టర్ల ద్వారా వాళ్ళ మెడిసిన్స్ అన్నీ ఉత్పత్తి బాగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ లాభాలు సంపాదించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా. ఆ విధమైన ఒత్తిడి ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్స్ మీద పడతా ఉంది. ఇవి గుర్తించి ప్రభుత్వం బాధ్యత తీసుకొని మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా మనసు ఉంది, వాళ్ళు కూడా ఈరోజు పనిచేసే శక్తి ఉంది. కానీ అలాంటి వాళ్ళని ఉపయోగించుకొని ఈ వేధింపులు అనేది అన్యాయమైంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అలెంబిక్ ఫార్మా కంపెనీ అరాచకంతో జూలూరు అఖిలేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అలెంబిక్ ఫార్మా కంపెనీ టార్చర్ వల్లే అఖిలేష్ సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి కూడా యూనియన్ అధికారులు కానీ అలాగే తోటి ఉద్యోగులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ దేవిక.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆ అలెమిల్ ఫార్మసీ కంపెనీలోని అరాచకంతో అఖిలేష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక నగరంలోని ఉన్నటువంటి సంబంధించినటువంటి ఓంకార్ నగర్ లోని నివాసం ఉంటున్నాడు. రూమ్ లో ఎవరు లేని సమయంలో చూసి ఊరి వేసుకున్నాడు అనేది అక్కడ పోలీసులు కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. అఖిలేష్ రెస్పాండెన్స్ కాకపోవడంతో అతని సంబంధించినటువంటి మేనమామ రూము దగ్గరికి వచ్చి చూడగా అఖిలేష్ ఊరేసుకొని కనిపించాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించినటువంటి మేనమామ పోలీసులు బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో విషయాన్ని తోటి ఉద్యోగులు యూనియన్ నాయకులతో కలిసి యువకుడి మృతదేహాన్ని ఆందోళన చేపట్టారు. యూనియన్ నాయకులతో పాటు అక్కడ కంపెనీకి సంబంధించిన ఫార్మసీ కంపెనీలో గత 3 ఏళ్లుగాను మెడికల్ రిఫరెంట్ గా పనిచేస్తున్నటువంటి అఖిలేష్ పనిచేస్తుండగా గత సంవత్సరం నుంచి ఆదాయం తీసుకురావాలని అధిక వేధింపులకు గురి చేస్తున్నారు. వారికి టార్చర్ గా భరించలేక అఖిలేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఆరోపణలు కంపెనీకి సంబంధించినటువంటి ఆధారాలు కానీ దానికి సంబంధించిన విషయాలలో ప్రతిసారి అంటే మెడికల్ రిఫ్లని ఆ యాజమాన్యాలు ఏదైతే ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ యాజమాన్యము పూర్తిగా అంటే డబ్బే ప్రధాన లక్ష్యంగా చేస్తూ వారిని టార్గెట్ చేస్తుంది. అధికంగా కలెక్షన్స్ తీసుకురావాలంటూ మానసికంగా కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలు గతంలో కూడా అనేక మార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చాలా మంది బలైనటువంటి పరిస్థితి. కానీ తాత్కాలికంగానే వారికి చేస్తున్నారు తప్పితే ఆ కంపెనీల మీద కానీ అక్కడ ఉన్నటువంటి యజమాని మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరు అనేది అక్కడ ఉన్నటువంటి ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఆవేదన. గతంలో కూడా ఇలాంటి జరిగినప్పుడు తాత్కాలికంగా మాత్రమే కేసులు పెడుతున్నారు కానీ చట్టపరమైన చర్యలు కానీ వారి తీసుకోవట్లేరు అనేది యూనియన్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలంటే చట్ట ప్రకారం అంటే ట్రేడ్ యూనియన్ ఆధారంగా చేస్తున్నటువంటి విషయాలలో కానీ సంబంధించిన పనిచేస్తున్నటువంటి ఫార్మసీస్ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ నిబంధనల ప్రకారం పనిచేసే విధంగా చూసుకోవాలనేదే అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ట్రేడ్ యూనియన్లు కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం విధి విధానాలు పాటించాలని పదే పదే చెప్తున్నా కూడా పట్టించుకోకపోవడంతో ఇలాంటి అమాయకులు బలవుతున్నారని అక్కడ యూనియన్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దేవిక. All right. Thank you for the update, Srinivas.